కొమరయ్య త్యాగం తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ పేర్కొన్నారు. రైతుల హక్కుల కోసం, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడిన ఆయన ధైర్యసాహసాలు నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ, జిల్లా కలెక్టర్ ప్రవీణ్య, ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ముఖ్య అతిథులుగా పాల్గొని దొడ్డి కొమరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సామాజిక న్యాయం, సమానత్వం కోసం దొడ్డి కొమరయ్య చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని, ఆయన స్ఫూర్తితో ప్రజాసేవలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దొడ్డి కొమరయ్య వంటి మహనీయుల ఆశయాలను సాకారం చేయడం ద్వారానే సమాజంలో నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత కిషన్, సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ కూన వనిత సంతోష్, ఇస్నాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ సుమలత శ్రీకాంత్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి జగదీష్, మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు బ్యారెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, కురుమ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జరుగుతోంది. దొడ్డి కొమరయ్య గారి జయంతి సందర్భంగా ఇక్కడ కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. మరి వారు మనందరికీ ఆచార్యుతి, మనందరం స్ఫూర్తిగా తీసుకునేటటువంటి మహనీయుడు. తొలి సాయుధ పోరాటంలో పోరాటం చేసినటువంటి మహనీయుడు. భూమి కోసం, భక్తి కోసం, వ్యక్తి జాతి విముక్తి కోసం ఆయన పోరాటం చేసి మనకి అందరికీ స్ఫూర్తిగా మిగిలినటువంటి మహనీయుడు. అతి చిన్న వయసులో 19 సంవత్సరాలకే వారు చనిపోవటం జరిగింది. వారు మనకి మార్గదర్శనం. మరి వారు ఆ రోజు నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి ధీరోదాఢ్యుడు. వారిని మనం అందరం స్మరించుకుందాం. మనం వారి అడుగుజాడల్లో మనం అందరం నడుస్తాం. మరి ఈ కార్యక్రమంలో భాగం పంచుకున్నటువంటి మా వీరయ్య యాదవ్ గారు, మరి అలాగే జిల్లా కురుమ సంఘం అధ్యక్షులు మల్లేశం గారు, మా డాక్టర్ శ్రీహరి గారు, పుష్ప నాగేష్ గారు, మరి మున్సిపల్ చైర్పర్సన్ వనిత సంతోష్ గారు, సుమలత చైర్పర్సన్ గారు, మీనాక్షి సాయి కుమార్ గారు, మరి నాతో పాటు ఇక్కడ భాగం పంచుకున్నటువంటి మల్లన్న గారు, మల్లేశం గారు, బాలు గారు, మరి ఈ టౌన్ అధ్యక్షుడు ఆర్ వెంకటేశ్వర గారు, మాజీ జెడ్పీటీసీ కొండరెడ్డి గారు, మరి అదే రకంగా సిడిసి మాజీ చైర్మన్ మా కాసల బుచ్చిరెడ్డి గారు, మరి మధుసూదన్ రెడ్డి గారు, మరి ఇక్కడ పాల్గొన్నటువంటి విష్ణు గారు, అందరికీ మీడియా మిత్రులకి అందరికీ హృదయపూర్వకంగా దొడ్డి కొమరయ్య జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. మహానుభావుడు. మరి ఆయన కేవలం తన కోసం పోరాడకుండా పేద రైతుల గురించి, కార్మికుల గురించి పోరాడారు. మరి ఆ కాలంలో
నిజంగా పోరాడారు. మరి ఆయన త్యాగం వల్లనే ఈరోజు రైతులకు ఈ హక్కులు రావడానికి మార్గం ఏర్పడింది. మరి మనందరం కూడా ఆయన జీవితానికి నేర్చుకోవాల్సింది అన్యాయాన్ని ఎదిరించాలి, ధైర్యంగా నిలబడాలి, సమాజానికి ఉపయోగపడే విధంగా జీవించాలి. మరి మనందరం కూడా ఆయన ఆశయాలను మన జీవితంలో పాటిస్తూ పేదల అభ్యున్నతికి సమానత్వానికి కృషి చేయాలి. మరి మనందరం కూడా కొమరయ్య గారి మార్గంలో నడవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ నాకు ఈ అవకాశం పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ వచ్చిన నక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకి, పత్రిక విలేకరులకి, మరి ఎమ్మెల్యే ప్రభాకర్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా బొడ్డుకురాయకు వినాయకుడికి కల్పిస్తున్నాం. మనం అందరం కూడా కలిసికట్టు ఉండేసేసి మనం ఇట్లాంటి బర్త్డే కానీ మరి ఘనంగా చేసుకున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మనము దొడ్డుకుంటయ్య విగ్రహము మరి సంగారెడ్డిలో హెడ్ క్వార్టర్ ముందు పెట్టినందుకు చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఎన్నో పోరాటాలు చేసి మరి ఆయన తుల అమరవీరుడు అయింది కాబట్టి మన హక్కులు, మన జాతి, మన హక్కులు మనకు కావాలని చెప్పి పోరాటం చేసిన వ్యక్తి దొడ్డుకుంటయ్య. మరి ఆ రోజుల్లో రజకర్లకు వ్యతిరేకంగా మన భూములు, మన పంట మనమే పండించుకొని మనమే ఉంచుకోవాలన్న ఉద్దేశంతో కూడా పోరాటం చేసి మరి తొలి అమరవీరుడు అయిన దొడ్డుకుంటయ్య గారికి మరొకసారి మరి తెలియజేస్తూ